హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మీకు వచ్చినటువంటి స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ను బట్టి మీ కేటగిరీని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేదా ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏ కౌన్సిలింగ్ అయినా సరే మీరు అంటే టోటల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు వీడియోలో చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉన్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ ప్రాసెస్ తెలియక వాళ్ళకు వచ్చేటువంటి సీట్స్ని కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఈరోజు ఈ వీడియోలో నేను కేవలము ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా ఎలా చూజ్ చేసుకోవాలి ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే అసలు మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంటు ఇదంతా కూడా ఒక స్టెప్ అయితే దాని తర్వాత జరిగేటువంటి స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా ఎలా చూజ్ చేసుకోవాలి, ఆ చూజ్ చేసుకున్నటువంటి కాలేజెస్ని ఎలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు కూడా జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను కేవలము ఏపీ స్టేట్ కోటాలో ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్ని మీరు ప్రయారిటీ వైజ్గా ఎలా చూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ స్టేట్కు సంబంధించిన కాలేజెస్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, అయితే ఈ ఏపీ స్టేట్ గురించి మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏపీ స్టేట్లో మనకి 2 రీజన్స్ ఉంటాయని తెలుసు. అంటే ఏయూ రీజన్ ఉంటుంది, అలాగే ఎస్వియు రీజన్ ఉంటుంది. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే ఏయూకి ఎస్వియుకి ఈ రెండు రీజన్స్కి సంబంధించి అంటే ఏయూ వాళ్ళు ఎస్వియులో నాన్ లోకల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఏయూలో నాన్ లోకల్ అవుతారు కదా మేడం. ఈ రెండింటికి నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా నాన్ లోకల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా అని అడుగుతున్నారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏయూ వాళ్ళు ఎస్వియు కాలేజెస్ని చూజ్ చేసుకోవచ్చా లేదా, అలాగే ఎస్వియు వాళ్ళు ఏయూ కాలేజెస్ని చూజ్ చేసుకోవచ్చా లేదా, ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏయూ వాళ్ళైనా ఎస్వియు వాళ్ళైనా ఒకే ఒక అప్లికేషన్ పెడతారు. అంటే అది ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మీరు కన్వీనర్ కోటా అయితే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అయితే మేనేజ్మెంట్ కోటా, అది మీ ఇష్టం. ఏ కోటాలో మీరు అప్లికేషన్ పెట్టినా సరే ఈ రెండు రీజన్స్కి సంబంధించి ఒకే ఒక అప్లికేషన్ మీరు పెట్టేది. అంటే ఏపీ స్టేట్కి సంబంధించిన అప్లికేషన్ మాత్రమే. అయితే ఏయూ వాళ్ళైనా ఎస్వియు వాళ్ళైనా సరే మీరు ఒకవేళ ఏయూకైనా ఎస్వియుకైనా లోకల్ స్టూడెంట్ అయ్యుంటే మీరు ఎటువంటి నాన్ లోకల్ డాక్యుమెంట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లోకల్ కాబట్టి మీరు అప్లోడ్ చేసేటువంటి స్టడీ సర్టిఫికెట్స్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళే మీరు ఏయూకి లోకల్ అవుతారా ఎస్వియుకి లోకల్ అవుతారా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంతేగాని ఈ లోకల్ స్టూడెంట్స్ ఎటువంటి నాన్ లోకల్ డాక్యుమెంట్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు జస్ట్ మీ స్టడీ సర్టిఫికెట్స్ని ప్రాపర్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమీ అక్కర్లేదు. అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఏయూ వాళ్ళు ఎస్వియు వాళ్ళు ఇద్దరు కూడా రెండు చోట్ల కూడా అన్ని కాలేజెస్ని పెట్టి తీరాల్సిందే. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చెప్పిన వీడియోలో. ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటాకైతే కేవలము ఫస్ట్ ఫేజ్లో మాత్రమే మీరు అంటే ఫస్ట్ రౌండ్లో మాత్రమే మీరు వన్ టైం వెబ్ ఆప్షన్ పెడతారు అని చెప్పాను. అంటే కేవలము ఒకే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెడతాం మనం. ఈ వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఏయూ స్టూడెంట్ ఏయూ కాలేజెస్ పెడతారు, ఎస్వియు కాలేజెస్ పెడతారు, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్. మీకు మైనారిటీ సర్టిఫికెట్ లేకపోయినా సరే, నాన్ మైనారిటీ క్యాండిడేట్ అయినా సరే
100% అన్ని కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టి తీరాలి. అలాగే ఎస్వియు క్యాండిడేట్ అయినా సరే మీరు కూడా ఏయూ కాలేజెస్ పెట్టాలి, ఎస్వియు కాలేజెస్ పెట్టాలి, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజెస్. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అసలు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఏయూనా ఎస్వియునా అనే దాన్ని బ్రెయిన్లో నుండి పూర్తిగా డిలీట్ చేసేయండి. మీరు ఏపీ స్టూడెంట్ అని మాత్రమే మైండ్లో ఉంచుకోండి. ఒక ఏపీ స్టూడెంట్ ఎలా చూజ్ చేసుకుంటారు కాలేజెస్ని అలాగే చూజ్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏయూ కాలేజెస్కు సంబంధించి అలాగే ఎస్వియు కాలేజెస్కు సంబంధించి సపరేట్గా మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్తాను. ఎందుకు అంటే జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మీ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు జనరల్గా. అంతే కదా? కాబట్టి మీరు అంటే మీ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఏ రీజన్కి సంబంధించిన స్టూడెంట్ ఆ రీజన్కి ఇచ్చుకుంటారు. కాబట్టి నేను సపరేట్గా కాలేజెస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంతేగాని అంటే కంపల్సరీ మ్యాండేటరీనా మేడం, ఎలాగే ఇవ్వాలా మేడం అంటే కాదు. రెండు మీరు మిక్స్డ్గా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఎస్వియు క్యాండిడేట్ ఉన్నారండి, ఆ స్టూడెంట్కి మంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అంటే ర్యాంక్ చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది, ఆ స్టూడెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. అలాగే ఏయూ స్టూడెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా. సో ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అక్కడ చదవాలని కాబట్టి కర్నూలు మెడికల్ కాలేజీ ఫస్ట్ పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? సో కాంబినేషన్ వచ్చేసి మీరు మిక్స్డ్గా పెట్టుకోవచ్చు లేదా విడివిడిగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీ రీజన్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ రీజన్ పెట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ టూ రీజన్స్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్ని పైన పెట్టి తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఇది మన ఇంట్రెస్ట్, ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే. ఇప్పుడు కేవలం నేను ఏ ఏ కాలేజెస్ ఉన్నాయని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ కాలేజెస్ని సపరేట్ చేసి చూపిస్తున్నాను రీజన్ వైజ్గా, అంతే. ఎందుకంటే ఈ పేజ్లోని అన్ని కాలేజెస్ పట్టవు కాబట్టి సపరేట్ చేశాను. అంతేకాని టూ రీజన్స్ని సపరేట్గా పెట్టుకోమని మాత్రం కాదు. అర్థమైంది కదా? సో ఇక్కడ ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజెస్ అసలు టోటల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. మనకి ఏయూ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ, సెకండ్ గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరాయ, సిద్ధార్థ, జిఎంసి ఒంగోలు, అలాగే శ్రీకాకుళం. ఇవి ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఏఎంసి విశాఖపట్నం బెస్టా, గుంటూరు మెడికల్ కాలేజీ బెస్టా? నేనైతే ఒకటే చెప్తానండి, ఈ రెండు కూడా మీ ఊరికి ఏది దగ్గరగా ఉంటే వాళ్ళు అది బెస్ట్గా పెట్టుకోండి. వైజాగ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఏఎంసి విశాఖపట్నం పెట్టుకోండి. జిఎంసి గుంటూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళు టాప్ మోస్ట్లో గుంటూరు జిఎంసి పెట్టుకోండి. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ 100% సేమ్, ఎటువంటి డిఫరెన్స్ కూడా పెద్దగా ఉండదు. అర్థమైంది కదా? నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజీ. రంగరాయ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ ఒకవేళ ఈ రెండు చూజ్ చేసుకోవాల్సి వస్తే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో మీకు జిఎంసి గుంటూరు దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి, లేదు రంగరాయ మెడికల్ కాలేజీ దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ ఈ టాప్ 3 కాలేజెస్లో ఎక్కడ చదివినా కూడా దాదాపుగా ఒకేలాగా ఉంటుంది. కాబట్టి పెద్దగా వేరియేషన్ అయితే లేదు. అర్థమైంది కదా? సో ఈ మూడు కూడా ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ ఏయూ రీజన్ కాలేజెస్, ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్లో. నెక్స్ట్ సిద్ధార్థ, ఒంగోలు, శ్రీకాకుళం. ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చి ఇది విజయవాడలో ఉంది. ఈ కాలేజీకి అంటే కాకినాడ తర్వాత ప్రయారిటీ ఇవ్వచ్చు. అర్థమైంది కదా? అంటే ఈ టాప్ 3 తర్వాతనే మీకు సిద్ధార్థ కాలేజీ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒంగోలు, శ్రీకాకుళం. ఈ రెండు ఒకేసారి స్టార్ట్ చేశారండి. ఎవరికి ఏ ఊరు దగ్గరగా ఉంటే వాళ్ళు అది పెట్టుకోండి. ఈ రెండు కూడా సేమ్ ఒకే ప్రయారిటీతో ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు ఎలా పెట్టుకోవాలి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే మీ ఊరికి ఏది దగ్గరగా ఉంది, లేదు ఇక్కడ గుంటూరు స్టూడెంట్ నేను విశాఖపట్నం వెళ్ళి చదవాలి అనుకుంటే విశాఖపట్నం పెట్టుకోండి. రెండూ ఈక్వల్ ప్రయారిటీతో ఉన్నప్పుడు ఏది చూజ్ చేసుకున్నా కూడా పర్లేదు అని చెప్తున్నాను, అంతే. అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏయూ న్యూ గవర్నమెంట్ కాలేజెస్. టోటల్ గా ఏయూ రీజన్ లో 5 కాలేజెస్ ఉన్నాయి. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, పాడేరు. ఈ పాడేరు 2024లో స్టార్ట్ చేశారు. మిగిలిన కాలేజెస్ 2023లో స్టార్ట్ అయినాయి. ఓకే. అయితే ఇక్కడ ఈ 5 కాలేజెస్లో కూడా ఏది బెస్ట్ అని మీరు అడిగితే మీకు ఏది దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తేడాతో మాత్రమే స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ కాబట్టి ఇవి పెద్దగా వేరియేషన్ అయితే లేదు. అంటే నేను విన్న దాని ప్రకారంగా అయితే
విజయనగరంలో కొంచెం బాగుంది అని నేను విన్నాను. అంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. పాడేరు 2024 మాత్రమే కాబట్టి అంటే లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ కింద తీసుకోవచ్చు దీన్ని మీరు. ఓకే. సో ఇవి న్యూ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. నెక్స్ట్ ఏయూ ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ లో మనకి టాప్ మోస్ట్ ఉన్న కాలేజీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మంగళగిరి. ఇది టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ ఏలూరు ఆశ్రమం కాలేజ్ ఉంది. అలాగే జిఎస్ఎల్ రాజమండ్రి ఉంది. దాదాపుగా ఈ రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీతో ఉన్నాయి. ఆశ్రమం కాలేజీ, జిఎస్ఎల్ కాలేజీ ఈ రెండింటిలో మీరు సెకండ్ పొజిషన్ లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఏలూరు స్టూడెంట్ అయ్యుండి మంచి మార్క్స్ వచ్చుంటే అంటే ఎన్ఆర్ఐకి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఈ రెండింటిలో కూడా మీరు ఏ ఒకటి చూజ్ చేసుకున్నా పర్లేదు. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది. క్లియర్. నెక్స్ట్ డాక్టర్ పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ. ఇది చిన్నౌటుపల్లి దగ్గర ఉంది, విజయవాడ దగ్గరలో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను విన్న దాని ప్రకారంగా తీసుకుంటే ఈ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజీ చాలా బాగుంటుందని నేను విన్నాను. శ్రీకాకుళంలో ఉంది ఇది. కాకపోతే చాలా దూరం కాబట్టి స్టూడెంట్స్ దాన్ని ప్రిఫర్ చేయటం లేదు. మీరు ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నట్లయితే ఈ ఆల్మోస్ట్ ఈ గ్రేట్ ఈస్టర్న్ ని సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీరు అంత దూరమైన వెళ్తాము అనుకున్నట్లయితే. లేదు మీకు దగ్గరగా ఉన్న కాలేజెస్ కావాలి అనుకుంటే మీరు ఏ ఏరియాకి దగ్గరగా ఉంటే ఆ ఏరియాను చూజ్ చేసుకోండి. నెక్స్ట్ కాటూరి, కోనసీమ, ఎన్ఆర్ఐ విశాఖపట్నం, మహారాజా. ఈ నాలుగు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీతో ఉన్నాయి. మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టేసుకోండి. నెక్స్ట్ గాయత్రి విశాఖపట్నం కాలేజ్ తీసుకున్నట్లయితే వీటికంటే కొంచెం తక్కువ ప్రయారిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజీ నిమ్రా మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్ ఇస్తారు. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మైనారిటీ కాలేజ్ను కూడా పెట్టాలి. సపోజ్ మీరు ఏయూ స్టూడెంట్ అయ్యుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఫస్ట్ అన్ని ఏయూ పెట్టుకుందాము అనుకొని ఒకవేళ కానీ మీరు ఈ గాయత్రి కాలేజ్ వరకు మీరు పెట్టేసుకున్నారు, తర్వాత ఎస్వియు కాలేజ్ స్టార్ట్ చేసి పెట్టారు అనుకుందాం. ఒకవేళ మీకు మంచి స్కోర్ వచ్చింది, మంచి స్కోర్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ గాయత్రి పెట్టేశారు అంటే ఇది కొంచెం లీస్ట్ ప్రయారిటీ అని చెప్పాను కదా. దీని తర్వాత మీరేం చేస్తారు, కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి స్టార్ట్ చేస్తారు. మీకు ఒకవేళ మీ మార్క్స్ ప్రకారంగా కర్నూలు రావచ్చు, లేకపోతే ఎస్వియు తిరుపతి ఉంది, లేదా పద్మావతి ఉంది, లేదా ఏసీఎస్ఆర్ నెల్లూరు ఉంది. ఈ కాలేజెస్లో కూడా సీటు వచ్చే అవకాశం ఉండొచ్చు మీకు. కానీ మీరేం చేశారు అంటే ఇక్కడ ముందే గాయత్రిని పెట్టేశారు కాబట్టి మీకు ఒకవేళ మీ స్కోర్కి సీటు వచ్చే అవకాశం నెక్స్ట్ కాలేజెస్లో ఉన్నా సరే ఈ కాలేజీ ఎలాట్ అయిపోయింది అంటే ఇక్కడికి ఇంకా మూవ్ అవ్వడానికి మీకు అవకాశం ఉండదు. అంటే మీకు సీట్ ఎలాట్ అవ్వడానికి అసలు అవకాశం ఉండదు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఏయూ కాలేజెస్ను ముందు పెట్టుకోవాలి అంటే ఏయూలో ఉన్న బెస్ట్ కాలేజెస్ని మాత్రమే ముందు పెట్టుకొని లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ని లాస్ట్లో పెట్టుకోండి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ బెస్ట్ కాలేజెస్ ఆఫ్ ఏయూ, ఆ తర్వాత బెస్ట్ కాలేజెస్ ఆఫ్ ఎస్వియు, ఆ తర్వాత లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఆఫ్ ఏయూ, లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఆఫ్ ఎస్వియు, ఆ తర్వాత మైనారిటీ కాలేజెస్. అర్థమైంది కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ముందు పెట్టుకొని ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవాలా, లేక ప్రైవేట్ గవర్నమెంట్ మిక్స్డ్గా పెట్టుకోవచ్చు అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అది మన ఇంట్రెస్ట్. ఒకవేళ మీకు అంటే ఫినాన్షియల్గా అంటే బాగా వీక్ అనుకోండి, అంటే కట్టలేము మేము అమౌంట్ ఎక్కువ పే చేయలేము ప్రైవేట్ కాలేజ్లో అయితే అనుకున్నటువంటి స్టూడెంట్స్ బెస్ట్ ఏంటంటే ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటే మంచిది. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న అంటే ఫీజు ఎక్కడ ఎక్కువ అవుతుంది అంటే ట్యూషన్ ఫీ వచ్చేసి 16,500 రూపాయలు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఇయర్ కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, మీరు ఏ కోటాలో జాయిన్ అయినా సరే అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 1,65,000 నుండి 1,85,000 వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే హాస్టల్కి సుమారుగా అంటే మినిమం 1.5 నుండి 3 lakhs మధ్యలో ఉంటుంది అంటే మీరు తీసుకునే రూమ్స్ని బట్టి. సో ఇది ప్రైవేట్ కాలేజెస్లో కొంచెం అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అదే మీకు గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చింది అనుకోండి సీటు, కేవలము మీరు కట్టేది 10,000 రూపాయలు మాత్రమే ఫీజు పే చేస్తారు. హాస్టల్కి కూడా కేవలము 10,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ కట్టాల్సిన అవసరం ఉండదు గవర్నమెంట్ కాలేజ్ అయితే. లేదు మేము కట్టుకోగలము ప్రైవేట్ కాలేజ్ అయినా అనుకున్నట్లయితే ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న బెస్ట్ కాలేజెస్ పెట్టుకొని ఆ తర్వాత ఈ గవర్నమెంట్ కాలేజెస్ని కొన్ని చూజ్ చేసుకొని ఆ తర్వాత లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ని చూజ్ చేసుకోండి. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఈ సెట్, సెకండ్ సెట్,
థర్డ్ సెట్, ఫోర్త్ సెట్. ఇలా మీరు అంటే ఎవరు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు ప్రయారిటీ అనేది. అంతేకాని ఇదే ఆర్డర్లో పెట్టుకోవాలని రూల్ ఏమి లేదు. సో ఒక 100 మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెడితే 100 మందివి కూడా 100 రకాలుగా ఉంటాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంతేగాని అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం ప్రయారిటీ లిస్ట్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. ప్రయారిటీ లిస్ట్ ఇవ్వటం అనేది ఉండదు. ప్రయారిటీ లిస్ట్ అనేది మీకు మీరుగా తయారు చేసుకునేటువంటి లిస్టు. మీ ఫ్యామిలీ కూర్చొని నిర్ణయించుకునేటువంటి లిస్టు. గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్, ఎస్వియు కాలేజెస్ కు సంబంధించి ప్రయారిటీ లిస్ట్ చూద్దాము. ఇక్కడ ఎస్వియు ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్వియు మెడికల్ కాలేజీ తిరుపతి, ఏసీఎస్ఆర్ నెల్లూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపూర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడప అంటే రిమ్స్ అంటారు, అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్ తిరుపతి. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ న్యూ గవర్నమెంట్ కాలేజీ ఒకే ఒక కాలేజీ నంద్యాలలో ఉంది. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ వచ్చి నారాయణ మెడికల్ కాలేజీ, పిఈఎస్ కుప్పం, శాంతిరామ్, అపోలో, విశ్వభారతి, శ్రీ బాలాజీ. ఇక్కడ ప్రయారిటీ వైజ్ గానే ఇచ్చాను నేను. ముందు ఇవ్వటమే ప్రయారిటీ వైజ్ గా పెట్టాను. ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ కాలేజీ. తరువాత ఎస్వియు మెడికల్ కాలేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏసీఎస్ఆర్ నెల్లూరు, అనంతపూర్. ఆల్మోస్ట్ ఈ రెండు కూడా సేమ్ ప్రయారిటీ. మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ రిమ్స్ కడప. అంటే ఈ రిమ్స్ కడప, ఒంగోలు, శ్రీకాకుళం ఈ మూడు కూడా ఒకేసారి స్టార్ట్ అయినాయి. తర్వాత ఒకవేళ మీరు ఉమెన్స్ కాలేజీ చూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పద్మావతి మెడికల్ కాలేజ్ని చూజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ కూడా ఇదే ఆర్డర్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ న్యూ గవర్నమెంట్ కాలేజీ నంద్యాల. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీ టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ పిఈఎస్ కుప్పం ఉంది. నెక్స్ట్ శాంతిరామ్, అపోలో ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీతో ఉన్నాయి. నెక్స్ట్ విశ్వభారతి, ఆ తర్వాత శ్రీ బాలాజీ. విశ్వభారతి ఓల్డ్ కాలేజ్ ఏనండి. ఇక్కడ శ్రీ బాలాజీ మాత్రం ఇది సుమారుగా 2022లో స్టార్ట్ అయింది. ఇది మైనారిటీ కాలేజీ, ఫాతిమా మెడికల్ కాలేజీ. ఇక్కడ కేవలం మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. క్లియర్? ఇక్కడ కూడా సేమ్ అండి. మీరు అంటే ఫస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకొని ఆ తర్వాత మీరు బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ కావాలంటే బెస్ట్ పెట్టేసుకో, అంటే ఆ తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకొని తర్వాత లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఫినాన్షియల్ గా ట్రబుల్ అనుకున్నట్లయితే కానీ ఈ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకొని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. చెప్పాను కదా, ఇది అంతా కూడా మన ఇష్టం అండి. క్లియర్? అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ రెండు కలిపి ఎలా పెట్టుకోవాలి అని ఆలోచించినప్పుడు, అంటే ఒకవేళ మీకు మంచి స్కోర్ వచ్చింది అనుకుందాం, అలాంటప్పుడు తప్పనిసరిగా మీరు బెస్ట్ కాలేజెస్నే చూజ్ చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మీరు అంటే ఏ రీజన్ స్టూడెంట్ అయినా సరే ఓన్లీ కాలేజెస్ ప్రయారిటీ మాత్రమే నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అని భావిస్తే అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు ఏఎంసి విశాఖపట్నం, జిఎంసి గుంటూరు, నెక్స్ట్ కేఎంసి కర్నూలు, ఆ తర్వాత ఆర్ఎంసి రంగరాయ. ఈ నాలుగు కూడా ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి వీటికి ప్రయారిటీ ఇచ్చుకోండి. అర్థమైంది కదా? ఇక్కడ ఒకవేళ ఎస్వి రీజన్ స్టూడెంట్ అయితే దీన్ని ఫస్ట్ పొజిషన్లో పెట్టుకోండి. ఏయూ రీజన్ స్టూడెంట్ అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫస్ట్ పొజిషన్లో పెట్టుకోండి. ఇలా ఫస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా పెట్టేసుకోండి. అర్థమైందా? తర్వాత మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు ఒకవేళ పే చేయగలిగే స్తోమత ఉంటే నెక్స్ట్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. ఓకే. ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఏయూలో ఎస్వియులో ఉన్న టాప్ కాలేజెస్ పెట్టేసుకోండి ఫస్ట్. ఒకవేళ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ యాడ్ చేసుకోవాలి అంటే అప్పుడు న్యూ గవర్నమెంట్ కాలేజెస్ యాడ్ చేసుకోండి. లేదు ఒకవేళ మీరు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు మీరు ఈ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ని సెకండ్ పొజిషన్లో పెట్టుకోండి. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ని చూజ్ చేసుకోండి. బెటర్. ఇక్కడ నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అపోహపడుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక బి కేటగిరీ స్టూడెంట్ తీసుకున్నట్లయితే ఈ స్టూడెంట్కి స్కోరు సపోజ్ ఒక 450 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఈ స్టూడెంట్కి సీటు వస్తుందో లేదో 100% గ్యారంటీ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఈ స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే 450 నేను అంటే బోర్డర్లో ఉన్నాను కాబట్టి నేను లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ నుండి స్టార్ట్ చేసుకొని హైయెస్ట్ ప్రయారిటీకి వెళ్తాను. అప్పుడు నాకు లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్లో అయితే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా నాకు ముందుగా అలాట్ అయిపోయిద్ది అనుకుంటారు. దట్ ఈజ్ 100% రాంగ్. 100% రాంగ్ ఎస్టిమేషన్ అది. ఎప్పుడు కూడా మీరు ప్రయారిటీ తయారు చేసేటప్పుడు ఇప్పుడు 686 మార్కులు హైయెస్ట్ మనకి ఈ సంవత్సరం 2025లో. ఈ స్టూడెంట్ ఎలా థింక్ చేస్తారో అదే మాదిరిగా 300 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా పెట్టుకోవాలి.
లేదా 150 మార్కులు ఇచ్చి పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్ కూడా ఈ 686 స్టూడెంట్ లాగానే థింక్ చేయాలి. అంతేగాని మీకు మీరే అడుగు నుండి పైకి పెట్టుకుంటానంటే రాంగ్. ఈ 450 వచ్చినటువంటి స్టూడెంట్ సుమారుగా ఎక్కడ వచ్చే అవకాశం ఉందని ఊహించగలరు చెప్పండి? అంటే శ్రీ బాలాజీనా? ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారా? సపోజ్ ఈ శ్రీ బాలాజీని ఫస్ట్ పెట్టారు అనుకుందాం, ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది కరెక్ట్ అనుకుంటే. అయితే ఫార్చునేట్లీ ఈ స్టూడెంట్కి సీట్ వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం ఇంతకంటే పైన తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ స్టూడెంట్కి ఒకవేళ సీటు వస్తే శాంతిరామ్లో కూడా వచ్చే అవకాశం ఉండుండొచ్చు, బహుశా ఉంది అనుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ శ్రీ బాలాజీ పెట్టినప్పుడు ఈ స్టూడెంట్ అడుగు నుండి పైకి వెళుతూ శాంతిరామ్ని ఇక్కడెక్కడో పెట్టాడు. ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ని స్కాన్ చేసేటప్పుడు మనుషులు ఎవరు కూడా చేయరు, కేవలము కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్కానింగ్ చేస్తుంది. స్కాన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ మాత్రమే స్కానింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ కాలేజీ ఏముందో ఇక్కడ ఏదైనా వేకెన్సీ ఉంటే ఈ స్టూడెంట్కి వెంటనే ఇచ్చేస్తుంది. అవకాశం ఉండి వచ్చింది, ఈ స్టూడెంట్కి అలాట్ అయిపోయింది. కానీ ఈ స్టూడెంట్కి ఇక్కడ కూడా అవకాశం ఉంది, శాంతిరామ్ కాలేజ్లో కూడా ఈ అబ్బాయికి వచ్చే అవకాశం ఉంది. శ్రీ బాలాజీ కంటే శాంతిరామ్ కాలేజీ కొంచెం ప్రయారిటీ ఎక్కువ కాలేజీ అని నేను ముందుగానే చెప్పాను మీకు. ఇక్కడ ఆల్రెడీ మీకు మీరే శ్రీ బాలాజీ ఫస్ట్ పెట్టుకున్నప్పుడు అసలు ఈ సాఫ్ట్వేర్కి మనం ఎక్కడ ఛాన్స్ ఇచ్చాము శాంతిరామ్ దాకా రావడానికి? లేదు కదా. అంటే మీకు మీరే వచ్చే కాలేజ్ని పోగొట్టుకున్నట్లే కదా. అర్థమైంది కదా. సో ఎప్పుడూ కూడా మీకు మీరు తగ్గించుకోకూడదు. మీకు వస్తుందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. మీకు వచ్చే అవకాశం ఉంటే సీట్ ఎలాట్ అయిద్ది, లేదు అంటే ఆ కాలేజీ వదిలేసి నెక్స్ట్ కాలేజీ సాఫ్ట్వేరే స్కాన్ చేసిద్ది. అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఏఎంసి, జిఎంసి గుంటూరు, అలాగే కర్నూలు మెడికల్ కాలేజీ, అలాగే నారాయణ మెడికల్ కాలేజీ, నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, అలాగే శాంతిరామ్ మెడికల్ కాలేజీ ఇలా పెట్టుకుంటూ వెళ్ళారు. ఇలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఇదే స్టూడెంట్కి 450 వచ్చిన స్టూడెంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏఎంసీని చెక్ చేసిద్ది. ఇక్కడ సీట్ ఏమైనా ఖాళీగా ఉంటే అలాట్ చేసిద్ది. ఇక్కడ లేదు అనుకోండి, జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ క్రిందకి డౌన్ అయ్యిద్ది. ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసిద్ది, ఇక్కడ అవకాశం ఉందా స్కాన్ చేసిద్ది, ఇక్కడ వేకెన్సీ ఉంటే అలాట్ చేసిద్ది, నో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ లేదు ఛాన్స్, నో. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా లేదు, నో. ఇక్కడికి వచ్చింది, నో. ఇక్కడ శాంతిరామ్లో వేకెన్సీ ఉంది స్టూడెంట్కి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పైనుండి అదే ఒక్కొక్కటి కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ సీట్ని మాత్రమే స్టూడెంట్కి కేటాయించింది. దీని తర్వాత శ్రీ బాలాజీ పెట్టుకున్నాడు ఈ స్టూడెంట్. అర్థమైంది కదా. శాంతిరామ్ కాలేజే వచ్చింది అంటే డెఫినెట్గా ఈ అబ్బాయికి శ్రీ బాలాజీ కూడా 100% సీట్ వచ్చింది. కానీ అవసరం ఏముంది, ఇక్కడ ఎలాట్ అవ్వటంతోనే స్కానింగ్ ఆగిపోయిద్ది ఆటోమేటిక్గా. అర్థమైంది కదా. సో ఇంతటితో స్టాప్ అయిపోతుంది స్కానింగ్ ప్రాసెస్. అర్థమైందా. సో పైనుండి క్రిందకి మాత్రమే స్కానింగ్ జరిగిద్ది. మీరు మీకుగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే కాలేజెస్ ఎప్పుడు కూడా అంటే పైనుండే క్రిందకి రండి. ఆల్రెడీ అంటే సాఫ్ట్వేరే అదే చెక్ చేసుకుంటూ వస్తుంది, అంతేగాని మీరు అడుగు నుండి పైకి పెడతానంటే కుదరదు. చాలా మంది కూడా ఇది చాలా చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా ఇవే. నేను అంటే నా దగ్గర పెయిడ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కూడా పెడుతూ ఉన్నప్పుడు కూడా, మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ అండి, మాకు లీస్ట్ ప్రయారిటీ నుండి పైకి పెట్టండి, మాకు వెంటనే సీట్ వచ్చేసిద్ది అంటారు. నో. మీకు సీట్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ 450 స్టూడెంట్కి స్కానింగ్ జరిగే టైంలో అంటే వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు పెట్టినవి స్కాన్ చేసి సీట్ అలాట్ అయ్యే ప్రాసెస్లో ఈ స్టూడెంట్ కంటే నెక్స్ట్ మార్కర్ ఎవరైతే ఉన్నారో అంటే 449 మార్క్స్తో ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్కి అసలు ఎటువంటి ప్రాసెస్ కూడా చేయదు సాఫ్ట్వేర్. ఈ స్టూడెంట్కి కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అంటే ఈ సీట్ సెలక్షన్ జరిగేటప్పుడు అసలు నెక్స్ట్ స్టూడెంట్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించదు స్కానర్. ఈ స్టూడెంట్కి కేటాయించిన తర్వాతనే, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే, ఈ స్టూడెంట్కి ఇంతటితో ఎండ్ అయిపోయిన తర్వాతనే అప్పుడు మాత్రమే నెక్స్ట్ ర్యాంకరు లేదా నెక్స్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ని సెర్చ్ చేసిద్ది. ఆ స్టూడెంట్కి సంబంధించి మరలా సేమ్ స్కానింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిద్ది. అర్థమైంది కదా. అంతేగాని
చాలా మంది కూడా అపోహపడుతున్న విషయం ఏంటంటే మాకంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళేమో లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ పైన పెట్టుకుంటున్నారు మేడం. మేమేమో తెలియక హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి కాలేజెస్ని పైన పెట్టుకున్నాము. అందుకనే ఈ లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్లో సీట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మాకంటే తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్కి ముందు సీట్ ఇచ్చేసింది కంప్యూటరు, మాకు ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇంపాసిబుల్. 100% ఇది రాంగ్. అర్థమైంది కదా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి సీట్ అలాట్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ నెక్స్ట్ స్టూడెంట్ గురించి కనీసం మైండ్లో కూడా ఆలోచించదు. ఆ స్టూడెంట్కి కంప్లీట్ అయ్యేంత వరకు ఆ కేటగిరీలో అంటే బి కేటగిరీలో ఈ స్టూడెంట్కి సీట్ ఎక్కడైనా ఖాళీగా ఉందని పై నుండి క్రిందకి మొత్తం అదే సెర్చ్ చేసిద్ది. అన్ని కాలేజెస్ చెక్ చేసిద్ది. అంతేగాని మీరు హైయెస్ట్ ప్రయారిటీ పెట్టారని మీకు అన్యాయం చేసి లీస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నారని వాళ్ళకి న్యాయం జరగటం అనేది అసంభవం. అర్థమైంది కదా? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకు 150 మార్కులు వచ్చిన స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా సరే బెస్ట్ టు లీస్ట్ మాత్రమే పెట్టుకోండి. ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా సరే మీకు సీటు అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు మీకు ఎక్కడ వేకెన్సీ లేదు అంటే ఇంకా మీకు సీటు అలాట్ అనేది ఎక్కడ కూడా జరగదు అని అర్థం. అంటే ఆ రౌండ్కి. అంతేగాని మీ కేటగిరీలోనే 450 కంటే వచ్చినటువంటి నెక్స్ట్ ర్యాంకరు లేదా నెక్స్ట్ స్కోరర్కి సీటు ఇవ్వటం అనేది జరగనే జరగదు, గుర్తుంచుకోండి. ఓవరాల్ ఇండియాలో ఇదే ప్రాసెస్గా జరిగితే ఒకవేళ రోజుకి 1000 కేసులు కోర్టుకు వెళ్ళిపోతాయి. రోజు కేసులే నడుస్తూ ఉంటాయి ఇంకా కౌన్సిలింగ్లో. సో దయచేసి గమనించండి. ఈ పాయింట్ని మైండ్లో ఉంచుకొని మీరు బెస్ట్ టు లీస్ట్ మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియోని 1కి 2 సార్లు వినండి. మీరు పెట్టుకునేది మిక్స్డ్ కాంబినేషన్ ఏయు ఎస్వియు కలిపి పెట్టుకోవచ్చు లేదా విడివిడిగా పెట్టుకోవచ్చు. కాకపోతే బెస్ట్ కాలేజెస్ టు లీస్ట్ మాత్రమే పెట్టుకోండి. నేను ప్రొవైడ్ చేసేటువంటి డేటా ఏంటంటే వాట్ ఆర్ ద హైయెస్ట్ ప్రయారిటీ కాలేజెస్, వాట్ ఆర్ ద లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. కానీ ప్రయారిటీ తయారు చేసుకోవాల్సింది మీరే. క్లియర్? సో తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. దయచేసి మరలా ప్రయారిటీ లిస్టు ఇవ్వండి అని ఎవరు కూడా అడగొద్దు. ప్రయారిటీ లిస్టు మీరు తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకి అప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం సరిపోదు. కాబట్టి ముందుగానే ప్రతి ఒక్క పని కూడా చేసి పెట్టుకోండి. ఓకే? ఇంకా ఎవరికైనా మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పెడుతూ ఉన్నాను. దయచేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ఈ కౌన్సిలింగ్ గురించి ఇంకా అవగాహన రావటం లేదు, మేము చేసుకోలేకపోతున్నాం, మాకేమీ అర్థం కావటం లేదు అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుండి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది. సో దీనికోసం మీరు 6303235115లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో మందికి యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.